ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. తప్పిపోయినటువంటి సౌలు కోసము, దేవుని మాట విననటువంటి సౌలు కోసము సమూయేలుకి ఏం పని అండి అసలు? కానీ సమూయేలు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు సమూయేలు గారిని ఒక యాజకుడుగా, రాజులను అభిషేకించేటువంటి వ్యక్తిగా, అలాగే దీర్ఘదర్శిగా, అలాగే మరి మంచి ప్రవక్తగా కూడా దేవుడు ఏం చేశాడంట? గొప్ప వరములతో అభిషేకించి దేవుడు సమూయేలు గారిని వాడుకోవడం, చిన్న వయసు నుంచి దేవునికి పరిచర్య చేసేటువంటి గొప్ప తలంతులు ఇచ్చి దేవుడికి వాడుకున్నాడనమాట. అయితే ఈ సమూయేలు గారు దేవుడిచ్చినటువంటి ఆ భారమును బట్టి ఆ తప్పిపోతున్న సౌలు కోసము, ఆ తప్పిపోతున్న దేవుని మాట విననటువంటి సౌలు కోసము భారం కలిగి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయిన నీ కుమారుడి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? తప్పిపోతున్న నీ దేవుని సన్నిధిగా తప్పిపోతున్న నీ కూతురు కోసం దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? తప్పిపోయిన నీ కుటుంబం కొరకు నువ్వు దేవుడి దగ్గర మొరపెడుతున్నావా? దేవుని సన్నిధికి, దేవుని మాట వినని నీ కుటుంబం కొరకు, నీ దేశ ప్రజల కొరకు నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? దేవుడి దగ్గరకు వచ్చి నీ కోసమే కాదు, నీ జీవితం కోసం చేసుకోవాలి ప్రార్థన, కానీ అనేక మంది కొరకు విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత, భారము దేవుడు నీకు పెట్టి ఉన్నాడు. దేవుడు చెప్పిన పనిని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను బట్టి నీవు తప్పిపోతున్న ప్రతి ఆత్మను కొరకు దేవుని సన్నిధిలో అంగలార్చాలి, కన్నీరు విత్తాలి. యేసయ్యా, ఎంతమంది ప్రభా త్రాగేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రభా. మనం అందరం కూడా భారం కలిగి ప్రార్థన చేయాలండి. మరి చాలామంది, కొంతమంది జీవితాలు అయితే బాగానే ఉన్నాయి, కానీ కొంతమంది ఎంత భయంకరంగా తాగుతున్నారంటే ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతూ ఇంట్లో ఉన్న ప్రతి సరుకుని కూడా అమ్మేసుకుంటూ ఎంతో మరి బిడ్డలకి, కుటుంబానికి చాలా ఇష్టం లేని పనులు చేసి మరి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి. ఇంక 24 గంటలు ఆ షాప్లోనే ఉంటూ భయంకరంగా మరి జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, మనమందరం కూడా ఎలా ఉండాలంటే అందరి కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు, తప్పిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు. ఎంతోమంది యవనస్తులండి మన ఇండియాలో, చాలామంది డ్రగ్స్, గంజాయికి బానిస అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కొరకు భారం కలిగి మనమందరం కూడా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అంతేకాదు, మరి ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు ప్రభా, ప్రయాణం చేసిన వాళ్ళకి నువ్వు తోడుగా ఉండండి ప్రభా అని మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. అలాగే మరి నశించిపోతున్న ప్రతి ఆత్మని దేవుడు వెతికి రక్షించాలని మనం అందరం కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ యొక్క సమూయేలు గారు ఏం చేస్తున్నారండి? తప్పిపోయిన సౌలు గారి కోసము ఎంతగానో భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు బాధ్యత కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన చేసినప్పుడు గొప్ప దీవెన్ని మనం కూడా పొందుకోగలుగుతాము. ఈ సమూయేలు ఎలా అయితే మరి సౌలు కోసం ప్రార్థించారో అలా మనం కూడా ఏం చేయాలంటే, తప్పిపోయిన సౌలు కొరకు రాత్రంతా సమూయేలు ఏం చేశాడండి? పరితపించాడు. తప్పిపోయిన నీ పిల్లల కోసం, నీ సంఘం కోసము, అలాగే నీ కుటుంబం కొరకు రాత్రంతా నిద్ర విడిచి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి చీకటి, అంధకార శక్తులు పోయి విధేయత చూపించేటువంటి ఆత్మ, ప్రేమించే ఆత్మ, దేవునిలో నడిపించే ఆత్మ వారికి తప్పకుండా దేవుడు కలిగిస్తాడు. వాళ్ళ ఆత్మలో మార్పు, వాళ్ళ హృదయాల మార్పును దేవుడు తప్పకుండా ఇస్తాడు. వాక్యమైన ప్రతి దేవుని బిడ్డలారా, సౌలు లాంటి సౌలు
మరి ఎలా అయితే దేవుని మాటని మరి విధేయత చూపించకుండా చేసిన పాపాన్ని బట్టి సమయాలు అంగలార్చాడో దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడో, ఈరోజు నశించిపోతున్న నీ చుట్టుప్రక్కల ప్రాంతం బిడ్డల కొరకు కూడా నువ్వు తప్పకుండా ప్రార్థన చేయాల్సిన భారం అనేది అయితే తప్పకుండా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభువారండి ఈ యొక్క శ్రమలు రాబోతున్న ముందు, యేసుప్రభుని సిలువ వేసే ముందు ఏం చేస్తున్నారంటే రాత్రి అంతా కూడా కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చుట్టూ శత్రువులు ఉన్నారు, ఇంకా శత్రువు దాడిలో పడిపోతానని దేవుడు తెలుసు, శత్రువులు నన్ను సంహరిస్తానని నన్ను చంపేస్తారని దేవుడు తెలుసు. అయినా కూడా భయపడకుండా ఆ శత్రువుల మధ్య నుండి ఆ శత్రువుల కొరకే దేవుడు ప్రార్థన చేస్తున్నారండి. రాత్రంతా కూడా ఏ మనుషులైతే దేవుని తీసుకెళ్ళి, ఏ మనుషులైతే కొరడాలతో కొడతారో, ఏ మనుషులైతే ఉమ్ము వేసి ఏసైని చిత్రహింసలు పెడతారో, ఏసై రాత్రందు దేవునికి మొరపెడుతున్నారు. వారి మీదకి ఏ పాపం రాకూడదని దేవుడు వారందరినీ నిత్య రాజ్యంలో రక్షించాలనే దేవుడు ఆ సమయంలో కూడా మొరపెడుతూ ఉన్నారు. విరోధుల ఆగ్రహానికి గురవుతున్న దినాల్లో కూడా ఏసై కొండకు వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థించి చుట్టూ ఉన్న శత్రువులందరి కొరకు మరి భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈరోజు నీ చుట్టూ ఉన్న నీ శత్రువుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. మరి చుట్టూ అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడే కాదు, మనకి ఇబ్బందులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి. ఇప్పుడు దేవునికి అక్కడుంటే దొరికిపోతాడు, ఏసై వెళ్ళి దాకోలేదు. ఆ కొండ మీదకి వెళ్ళే చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ ఏం చేస్తున్నారంటే ఆ శత్రువుల మధ్య కూడా దేవునికి మొరపెట్టడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం విన్న నీవు కూడా దేవునికి మొరపెట్టేటువంటి అనుభవంలో మనం ఉండాలి. అయితే మనం చూసినప్పుడు లూకా సువార్త 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి అంతా కూడా దేవుడు ఏం చేశారంటండి, దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూసాము ఎవరినండి, ఈ యొక్క యాకోబు గారి గురించి. రెండవదిగా మరి యాకోబు గారు రాత్రంతా పనికిలాడి తన చీకటి బ్రతుకుని మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టి మరి అనేక మంది వెలుగునిచ్చేటువంటి గొప్ప ఇజ్రాయేల్గా మార్చబడ్డారు. అలాగే రెండవదిగా సమూయేలు గారి ప్రార్థన మనం చూస్తున్నాం. సమూయేలు గారు కూడా రాత్రంతయో దేవుని దగ్గర తప్పిపోయిన సౌలు కోసం మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తప్పిపోయిన నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ యొక్క సంఘ బిడ్డల కొరకు, అలాగే నీ కుటుంబం కొరకు, అందరి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి దేవుని సన్నిధిలో. ఆ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు నువ్వు చేయాల్సిన పని అదే. అలాగే మూడవదిగా మరి యేసుప్రభు వారి కూడా రాబోతున్న శ్రమలు, యేసుప్రభు వారికి సిలువ వేయబడక ముందే రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి నీవు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక్క రాత్రి దేవునితో గడపగలుగుతున్నావా? దేవునితో ఒక రాత్రి గడిపి అందరి కొరకు మనం ప్రార్థించేటువంటి అనుభవంలో మనం అందరం కూడా ఉండేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే మనం అందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 రాయబడి ఉంది, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆయా విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండాలి. మనం మెలకుపాటు ఉండాలంటండి. మెలకు కలిగి అనేక మంది కొరకు ఏం చేయాలంట, ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అండి మరి గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం తప్పకుండా చూడగలుగుతాం. ప్రియవాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఏమనంటే, ఆత్మ వలన ప్రతి సమయమందును ఏం చేయాలంట, మెలకు కలిగి ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన నామాన్ని మహింపరిచేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు వాక్యం విన్న మనం కూడా మెలకు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి మనం ఎలా ప్రార్థన చేయాలి అనంటే, మన ప్రార్థనలో ఏముండాలి అనంటే, మన ప్రార్థనలో ఏముండాలి అని అంటే, చాలామంది ప్రార్థన చేయడం రాదు అని అంటారండి. నేను కొన్ని చెప్తాను. మన ప్రార్థనలో అవి ఉండేలా కంపల్సరీ చూసుకోవాలి. ఏంటంటే, మొదటిగా మరి యాకోబు గారిలో ఉన్నట్టుగా మన ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. యాకోబుని దేవుడు అడుగుతాడు ఏమనంటే, నీ పేరేంటి అని అంటే, దేవుడికి నా పేరు తెలుసా ఏంటి అని చెప్పి అబద్ధం చెప్పవచ్చు.
నా పేరు ఏ ఒక్క రాజు అనో ఏదో చెప్పేయచ్చు, కానీ అబద్ధం ఆడలేదండి. ప్రభు ఇప్పటిదాకా ఎలాగో అబద్ధమైన వాడినే, ఇప్పటిదాకా ఎలాగో మోసగాడినే, నీ దగ్గర కూడా మోసం చేయనా అని చెప్పి చెప్పలేదండి. ఏం చెప్పాడంటే, నా బతుకు యాకోబు, నా పేరు యాకోబు. యాకోబు అంటే ఏంటి? నేను మోసగాన్ని అని డైరెక్ట్గా దేవుడి దగ్గర ఏం చెప్పాడంటే, నేను మోసగాన్ని ప్రభువా అని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడంటండి. అబద్ధం ఆడలేదు. అందరినీ చేసేసినట్టే మోసము, దేవుని కూడా మోసం చేయలేదు, కానీ దేవుడి దగ్గర నిజాయితీగా తన జీవితాన్ని కనపరిచాడు. అయితే వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలో ఉండాల్సిన మొట్టమొదటి ఏంటి అంటే ఒప్పుకోలు ఉండాలి. ప్రార్థనలు ఒప్పుకోవడం అనేది ఉండాలి. మనం ఏమైతే తప్పు చేశామో, ఏదైతే పాపం చేశామో, దేవునికి ఇష్టం లేని క్రియలు ఏదైతే చేశామో అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవా, నేను ఇలా చేశాను ప్రభా, ఈ విధంగా నేను ఉన్నానయ్యా అని చెప్పి దేవుడి దగ్గర ఏం చేయాలంటండి, మనం అందరం కూడా ఒప్పుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏమి ఒప్పుకోవాలంటే, మనం అనేకమైన పాపాలు చేస్తాం. లేచినప్పటి నుంచి పడుకునే వరకు పాపాలు, దొంగతనాలు, విగ్రహార్థనలు, మరి వ్యభిచార పనులు, అనేకమైనటువంటి చెడు పనులు, దొంగతనాలు అన్నీ కూడా మనం ఏం చేయాలంటే, ముందు చేసినటువంటి విగ్రహార్థాలు, ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. నేను పలానా నుంచి వచ్చాను, పలానా వాడిని, నేను ఇలా చేసేవాడిని, అలా చేసేవాడిని. చాలామంది క్రైస్తవులు సాక్ష్యాలు చెప్తారు కదండి ఇప్పుడు. కానీ అలాంటి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా నువ్వు ఏం పాపం చేసావు ఇంతకుముందు, అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలండి, ఒప్పుకుని విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా మన ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. రెండవదిగా ప్రార్థనలో సమర్పణ అనేది ఉండాలి. ఏముండాలండి? సమర్పణ అనేది ఉండాలి. మనం అందరం కూడా మన ప్రార్థనలో దేవుని సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకోవాలి? నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవా, నా జీవితాన్ని నీ సేవకై నువ్వు వాడుకో ప్రభా, నన్ను నీకై ఉపయోగించుకో ప్రభా, నీకు ఇష్టమైన పాత్రగా, నీకు ఇష్టమైన సాధనంగా, మూల స్తంభంగా నన్ను వాడుకో ప్రభా అని దేవుని మనము ఏం చేయాలండి, మరి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సమర్పించుకునే వారిగా ఉండాలి. దేవుని సేవకై నీ జీవితాన్ని అంకితపరుచుకునే వారిగా ఉండాలి. అప్పుడే మనం గొప్ప దీవెని మనము పొందుకోగలుగుతాము. మన ప్రార్థనలో సమర్పణ అనేది ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించుకున్నప్పుడు గొప్ప దీవెన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా పొందుకోగలుగుతాం. అలాగే మూడవదిగా మన ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. మన ప్రార్థనలో ఏముండాలండి? విజ్ఞాపన అనేది ఉండాలి. మరి మనమందరం కూడా దేవునికి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరి కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వేం చేయాలంట? విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించే వారిగా ఉండాలి. దేవుడు వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంటుందండి. అందరి కొరకు విజ్ఞాపన చేయాలి. భారం యెహోవా మీద మోపమాయి నిన్ను ఆదుకుంటాడు. మన భారంలో దేవుడు మోస్తానంటున్నాడు. అయితే దేవుడు నీకు ఒక బాధ్యత చెప్పాడు. ఏంటంటే, దేవుడు మనకు ఒక పని చెప్పాడు. ఏంటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరికీ దేవుని యొక్క వార్తను మనం ప్రకటించాలి. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి భారము. అందరి కొరకు మోకరించి ప్రార్థన చేసే భారాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. మోకరించి దేవుని సన్నిధిలో అంగలార్చాలి, ప్రార్థన చేయాలి. దేవా, నా కుటుంబమే కాదు నాయనా, అనేక కుటుంబాలు ఈ సన్నిధిలో ఉండాలి ప్రభా. ఏ ఆదివారం ఏ బిడ్డ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ప్రభా. అందరూ నీ సన్నిధిలో, ప్రతి కుటుంబం నీ సన్నిధిలో ఉండేలా సహాయం చేయి ప్రభా అని మనందరం కూడా భారం కలిగి ప్రార్థన చేయాలి.
విగ్రహార్థికులు అందరూ మార్చబడాలని మనం ప్రార్థన చేయాలి. అందరూ మారుమనసు పొందాలి. అందరూ మారుమనసు పొంది రక్షింపబడాలి అని మనం తప్పకుండా మన అందిన ప్రార్థనలో విజ్ఞాపనలు చేయాలి. నశించిపోతున్న ప్రతి ఆత్మ వెతికి రక్షింపబడాలని దేవుడి సన్నిధిలో మనం మంగళార్చాలండి. ఉపవాసం ఉండి ఎస్తేరు ఎవరో యూదుల కొరకు, తన కోసం కాదు, తన పిన్న తండ్రి కోసం కాదు, యూదుల అందరి కొరకు అంట ఏం చేస్తుంది, భారం కలిగి ప్రార్థన చేస్తుంది. అలా మన ప్రజల కొరకు మనం ఏం చేయాలంట, కనీసం మన యొక్క బంధువుల కొరకు అయినా, మన కుటుంబీకులు, మన యొక్క చుట్టాల కోసమైనా ఏం చేయాలంట, భారం కలిగి మోకరించాలి. అందరినీ రక్షించుకునే బాధ్యత మనకు ఉంది కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏ ఒక్క ఆత్మ నశించిపోద్దేసయ్యా, ఏ ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదేసయ్యా, నువ్వే అందరికీ రక్షణ భాగ్యాన్ని నువ్వే ప్రభు అని మనం అందరం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థనలో ఏముండాలంట, విజ్ఞాపన ఉండాలి. అందరి కొరకు విజ్ఞాపన చేసేవారిగా మనం అందరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మన ప్రార్థనలో ఏముండాలండి, ఒప్పుకోవడం అనేది ఉండాలి. రెండవదిగా సమర్పణ ఉండాలి. మన యొక్క జీవితాన్ని దేవుని సమర్పించుకోవాలి. మనకున్న వాటిని అన్నింటినీ దేవుని సమర్పించుకోవాలి. ప్రభా, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నాకున్న ప్రతి ఆశని అంతటినీ నీకే సమర్పించుకుంటున్నానయ్యా, నీ చేతిలో పెడుతున్నానయ్యా, నువ్వు దాన్ని ఆశీర్వదించు అని. మనకున్న ఉద్యోగాన్ని, మనకున్న ప్రతి పనిని, మీకున్న వాహనాల్ని అన్నీ దేవుని సమర్పించుకోండి. దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. దేవుని మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు నీ జీవితాన్ని అంచెలంచెలుగా అనేక మందికి దీవెనకరంగా ఉంచుతాడు దేవుడు. మరి దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. అయితే మూడవదిగా ప్రార్థనలు ఏముండాలంటే విజ్ఞాపన ఉండాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలంట, విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. నాలుగవదిగా ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. ఏముండాలండి, కృతజ్ఞత ఉండేలా చూసుకోవాలి మన ప్రార్థనలో. మన ప్రార్థనలో విజ్ఞాపన అనేది ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే నాలుగవదిగా ప్రార్థనలో కృతజ్ఞత అనేది తప్పకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దని దావీదు భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మనం మర్చిపోకూడదు. ఆయన చేసిన ప్రతి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి మనము ఆయన్ని మహింపరిచే వారిగా ఉండాలి. దేవుడు మనం చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలండి. మనం తీసుకున్న ఈ ఆక్సిజన్ ఫ్రీయే, కానీ అదే ఆక్సిజన్ మన హాస్పిటల్కి వెళ్ళి పెట్టించుకుంటే చాలా బిల్లు కట్టాల్సి వస్తుంది కదండి. ఎందుకంటే ఈ ఫ్రీ ఆక్సిజన్ బట్టి, దేవుడిచ్చిన ఈ ఎయిర్ని బట్టి, అలాగే ఈ సూర్య వెలుగుని బట్టి, ఈ విటమిన్ డి అంటండి సూర్యుడు కాంతి నుంచి వస్తుంది కదా, అది ఎన్ని టానిక్స్ వేసుకున్నా కూడా అంత కరెక్ట్గా అయితే మనం ఎంత మాత్రం కూడా దాన్ని పొందుకోలేమంట. కరెక్ట్గా అది ఎక్కడి నుంచో మనం పొందుకోగలము, ఆ సన్లైట్ నుంచే మనం దాన్ని పొందుకోగలం. అలా మన బాడీకి కావాల్సినవి అవ్వచ్చు, మనము జీవించడానికి కావాల్సినవి అవ్వచ్చు, మనం తినడానికి కావాల్సినవి అవ్వచ్చు, అన్నీ దేవుడు ఎంతో అద్భుతంగా నీరునిచ్చాడు. నీరు మనం కొనుక్కుని రోజు ఇలా చేయాలి అని అంటే ఎంత కష్టమవుతుందో, దేవుడు అన్నీ మనకి ఉచితంగా కావాల్సినవన్నీ ఉచితంగా ఇచ్చాడు. మరి అన్నిటికీ దేవునికి ఏం చేయాలంట, కృతజ్ఞత కలిగి మనం జీవించాలండి. ఈరోజు ఇలా నిలబడ్డామంటే దేవుడి కృప. ఎందుకంటే ఇలా స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళు జారిపోయి పడిపోయారని ఎన్నో వింటాం. మంచాల మీద పడి ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి వారందరూ ఆ పరిస్థితిలో ఉన్నారు. ప్రభా, దేవాన్ని నీ స్థితిలో ఉంచావంటే అది నీ కృపే అని ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అలాగే ఒకవేళ నీకు ఏదైనా అయినా కూడా దాన్ని బట్టి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏది చేసినా మన మంచిగా చేసే దేవుడు, మన కీడు చేసే దేవుడైతే కాదు. మన దేవుడు ఎంతైనా మనం నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే ప్రతి విషయమందును కూడా మనం ఏం చేయాలంట, దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా మనం జీవించాలి. మరి చాలామంది కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకుంటారండి, అది చాలా మంచి విషయం. ఎందుకంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడం వల్ల దేవుడు ఇంకా ఎన్నెన్నో మేలులు మన జీవితంలో చేసేటువంటి దేవుడై ఉన్నారు. మరి మనమందరం కూడా అలాంటి వారిగా మనమందరం కూడా ఉండాలి. మరి ఐదవదిగా మనం చెప్పుకున్నాము, ఐదవదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే ప్రార్థనలో స్తుతి
స్తుతి అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థనలో ఏముండాలంటండి? స్తుతి అనేది ఉండాలి. మరి 50వ కీర్తన 23వ చరణంలో రాయబడి ఉంది, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతియాగం చేయువాడు అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం కూడా దేవునికి ఏం చేయాలంటే ప్రతి విషయంకి స్తుతులు చెల్లించాలి. స్తుతి మన స్థితిని ఏం చేస్తుందండి? మారుస్తుంది. మన స్థితిని తప్పకుండా మారుస్తుంది. మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ఎల్లప్పుడూ దేవుని నామాన్ని మహింపరిచేవారిగా మనం అందరం కూడా ఉండేవారిగా ఉండాలి. మన స్థుతుల వల్ల మనం ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతాము. మన స్థితిగతులు మారుతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే అండి, స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? మరి మన ప్రార్థనలో ఎప్పుడు కూడా స్తుతి ఉండేలా మనం చూసుకునే వారిగా ఉండాలి. ఫస్ట్ అండి, ఎప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. అది మనం నేర్చుకోవాలి ప్రార్థనలో తప్పనిసరిగా. ముందుగా మన ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి. రెండవదిగా సమర్పణ ఉండాలి. ప్రార్థనలో మూడవదిగా విజ్ఞాపన ఉండాలి. అలాగే 4వదిగా కృతజ్ఞత ఉండాలి. 5వదిగా స్తుతి ఉండాలి. ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేరుగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఏంటి ఈ ప్రార్థన కోసం మనం చెప్పుకున్నాం, సంపూర్ణ రాత్రి ప్రార్థన. మరి ప్రార్థన చేయడం వల్ల రాత్రంతయు చేసిన ప్రార్థనల ద్వారా ఎంతో గొప్ప విజయం ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. రాత్రంతయు చేసినటువంటి యాకోబు జీవితము ఆశీర్వాదకరంగా మారింది, వెలుగువంతంగా మారింది. ఈరోజు వాక్యం విన్న మనం కూడా ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే మనం కూడా యాకోబు గారి వల్లే రాత్రంతా ప్రార్థించి మన పాపపు జీవితాన్ని, మోసపూరితమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోగలిగే వారిగా ఉండాలి. రెండవదిగా సమూయేలు గారు తప్పిపోయిన సౌలు కోసం ప్రార్థించినట్లుగా తప్పిపోతున్న ప్రతి బిడ్డ కొరకు, అలాగే అనేక మంది నశించిపోతున్న వారి కొరకు భారం కలిగి ప్రార్థించేటువంటి భారం దేవుడు నీకు ఇచ్చారు. అలాగే మూడవదిగా యేసుప్రభువారు రాత్రంతా ప్రార్థించారు. చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ శత్రువుల మధ్య కూడా దేవుడు అంగలాస్తు రాత్రంతా ప్రార్థించారు. ఈరోజు నీ చుట్టూ ఉన్న శత్రువుల కొరకు కూడా నువ్వు భారం కలిగి ప్రార్థించాలి. యేసుని ఎరగనటువంటి వారి కొరకు దేవుని దగ్గర ప్రార్థించాలి. సేవకుల కుటుంబాలకి, సంఘాలకి, క్రైస్తవులకి విరోధంగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు భారం కలిగి దేవుని దగ్గర నువ్వు ప్రార్థించినప్పుడు ఆ విరోధులు కూడా దేవుని సన్నిధిలో దేవుడు కూర్చోబెట్టేటువంటి స్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదొక రోజు ఉంది. ప్రతి సౌలు లాంటి దుర్మార్గుని, హింసకుడైన దేవుడు మారుస్తాడండి. ఒక్క దానివల్ల మనం వాళ్ళని తిరగేయకూడదండి. వాళ్ళని ఏమనొద్దు, మోకరించి ప్రార్థన చేస్తే చాలు, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తాడు. అయితే నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ప్రతి ఈ మెసేజ్లో కాదు, ప్రతి సేవకులు ఒకటే చెప్తారు, ప్రార్థన చేయండి అని. ప్రార్థన ద్వారా ఏంటి అసలు అంటే ఇక్కడ కార్యాలే కాకుండా నిత్య జీవాన్ని కూడా మనం పొందుకుంటాం. ఒక చిన్న స్టోరీ మీకు చెప్పి ముగించుకుంటాను. ఏంటంటే ఒకరోజు ఒక తల్లి, తన బిడ్డ పేరు టామ్ అనమాట. ఆ తల్లి ఈ టామ్కి ఎలా పరిచయం అయిందో తెలియదు, సండే స్కూల్ పరిచయం అయింది. తన స్నేహితుల ద్వారా ప్రతి ఆదివారం సండే స్కూల్ వెళ్తూ బలపడుతూ ఉన్నాడు. అయితే ఈ తల్లికి అస్సలు ఇష్టం లేదు, వెళ్ళొద్దు అని ప్రతిసారి ఆపేది. అమ్మ ప్లీజ్ అమ్మని బతిమాలుకుంటూ సండే స్కూల్కే కదమ్మా అని చెప్పి వెళ్ళేవాడు. అయితే ఆ తల్లి పోలే సండే స్కూల్కే కదా, ఏడుస్తున్నాడని చెప్పి పంపించేది. అయితే బాబు సండే స్కూల్లో చాలా చక్కగా బలపడుతూ, ఎంత చక్కగా బలపడేవాడంటే తన ఆత్మీయ జీవితంలో చిన్న వయసులోనే గొప్ప ప్రార్థన చేస్తూ దేవుడికి మరింత దగ్గరగా అయిపోయి దేవుడి సహవాసంలో అంటుకట్టబడి దేవుని మహిమార్థంగా తన జీవితాన్ని జీవిస్తున్నాడంటండి. అయితే ఒకరోజు అనుకోకుండా మరి వాళ్ళ అమ్మకు కూడా రోజు సువార్త చెప్పాడంట. అమ్మ నువ్వు యేసయ్యని నమ్ముకో అమ్మ, యేసయ్యలో రక్షణ తీసుకోమ్మా అంటే, వరే నువ్వు వెళ్తుందే నాకు ఎక్కువ, నువ్వు వెళ్ళడమే నాకు అసలు ఇష్టం లేదు, మళ్ళీ నన్ను నమ్ముకోమన్నావని వాళ్ళ అమ్మ తిడుతూ ఉండేదంట. అయితే ఒకరోజు మరి ఈ టామ్కి ఏమైందంటే సడన్గా ఒంట్లో బాగోకపోవడం మొదలైంది. ఏంటి ఇలా అవుతుంది, మా బాబుకి ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదని పెద్ద హాస్పిటల్ చూపిస్తే, అమ్మ మీ బాబు చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాడు, ఇంకా బ్రతికే ఛాన్సెస్ లేవు అని అంటే
అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ బాధపడుతుందంట. అప్పుడు టామ్ అంటున్నాడంటే, అమ్మ బాధపడొద్దు, ఏసై గొప్పోడంటే, ఒరే ఏసయ్య అంటున్నావు, ఏసై ఏం చేశాడు, మంచిగా ఉన్న బాబుని చంపేస్తున్నాడు రా ఏసయ్య అని చెప్పి అనేకమైన మాటలు అంటూ బాధపడుకుంటూ అలా ఉన్నదంట. అప్పుడు ఆ బిడ్డ అంటున్నాడంట, అమ్మ నేను ఇప్పుడు చనిపోయినా దేవుడు నన్ను ఏమీ విడిచిపెట్టడమ్మా, నువ్వు కూడా నాతో ఏసైని నమ్ముకో అమ్మా, ఏసై దగ్గర మనం ఉందామమ్మా అని చెప్పి తన తల్లికి ఆఖరిగా ఏసై మాటలు చెప్తూ ప్రాణం విడిచిపెట్టాడంటండి. అయితే ఏంటి ఏసే అంట ప్రాణం విడిచిపెట్టాడు, అసలు దేవుడే లేడు, నా బిడ్డ అంతగా నమ్ముకున్నందుకు నా బిడ్డను బతికించలేకపోయావా దేవుడా అని దేవుడు లేడని దేవుడి మీద అసహించుకుంటూ ఆమె జీవితాన్ని బాధపడుతూ అలా గడుపుతుండగా ఒకరోజు టామ్ రూమ్లోకి వెళ్ళి వాడి వస్తువులు చూసుకుంటూ ఏడ్చుకుంటూ బాధపడుతున్న సమయంలో అక్కడ ఒక లెటర్ దొరికిందంటండి. ఆ లెటర్లో ఉన్న మాటలు చూసి తల్లి ఆశ్చర్యపోయిందంటే ఏమనంటే, అమ్మ నేను టామ్ని నేను చనిపోయానని అనుకుంటున్నావు కదా, నేను చనిపోలేదు, నిత్య రాజ్యంలో ఉన్నాను, పరలోకంలో ఉన్నాను. నేను ఇలా చనిపోగానే ఈ లోకంలో నాకు 2 దేవదూతలు వచ్చి అటొకలు ఇటొకలు నన్ను చేపట్టుకుని ఆ పరలోక రాజ్యం తీసుకెళ్లారమ్మా. అక్కడ ఏసై నన్ను వదిలేరమ్మా, ఏసై పక్కన కూర్చోబెట్టుకున్నారమ్మా, నేను ఇప్పుడు అక్కడే ఉన్నానని నువ్వు భయపడొద్దు అని ఆ లెటర్లో రాసి ఉండడం ఆ తల్లి చూసింది అంటండి. ఇప్పుడు ఈ తల్లి ఎంతో ఆదరణ పొందుకొని, అయ్యో ఏసైని నమ్ముకుంటే నిత్యరాజ్యంలో మనం ఉంటామా అని చెప్పి గ్రహించి తల్లి కూడా రక్షింపబడింది. ప్రియ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన వల్ల, ఈ విజ్ఞాపనల వల్ల నీవు చేసే ప్రతి ప్రార్థనకి రేపు నిత్యరాజ్యంలో ఉంటావో, అలాగే ఆ యొక్క అగ్నిలో పడవేయబడతావో ఉంటుందన్నమాట. ప్రార్థన చేస్తే నిత్యరాజ్యంలో ఉంటాము. సమయాన్ని దుర్వినియోగం చేసుకుని అక్రమంగా మనం జీవిస్తే, మరి తప్పుడుగా మనం జీవిస్తే, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే కనుక నిత్య నరకాగ్నిలో మనం పడిపోతాము. దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగుతుందా? మేలేంటి? ఆయన రాజ్యంలో మనం ఉండడమే. మరి అంత మేలు మనం పొందుకోగలుగుతాము. ప్రియ వాక్యం విన్న దేవుని బిడ్డలారా, నిత్య రాజ్యం కొరకు మీరు సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, అందరినీ కూడా మనందరినీ కూడా ఆయన రాజ్యంలో తప్పకుండా ముంచుతాడు. కాబట్టి మనందరం చూసినట్లయితే పేద లాజరేమో పరలోకంలో ఉన్నాడంటే అండి, ఏమున్నా ఈ లోకంలో ఏమీ లేదు, ప్రార్థన స్తుతి యాగము ద్వారానే ఆయన నిత్య రాజ్యంలో ఉన్నాడు. ధనవంతుడేమో మరి అంత ధనం ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్ల అన్నీ సంపాదించుకున్నా కూడా పరలోక రాజ్యంలో ఒక స్థానం సంపాదించుకోలేకపోయాడు. అది కొనగలిగింది కాదండి, ప్రార్థన ద్వారా మాత్రమే సంపాదించుకోగలిగింది. ఈ టామ్ సంపాదించుకున్నాడు, దేవునితో కూర్చునే స్థితిలో ఉన్నాడు. ఈరోజు వాక్యం విన్నప్పుడు దేవుని బిడ్డలారా, నీవు కూడా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అవ్వచ్చు, ఎడతెగక ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, నువ్వు ఏ ప్రార్థన అయినప్పటికీ నువ్వు ఒక అంశం ద్వారా చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా, నువ్వు విత్తిన కన్నీరు ద్వారా ఆయన రాజ్యంలో ఆయనతో సహవాసం బట్టి ఆయన రాజ్యంలో మీరు ఉండగలుగుతారు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం జీవితాన్ని జీవిస్తూ యేసయ్యకి మహిమార్థంగా మన జీవితాలు జీవిద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి వెనుకల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణుతుడ మహోన్నతుడ సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికే వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. నిలబడిన నాలో మీరు మాట్లాడారు ప్రభా. తండ్రి ప్రభా, యేసయ్య తండ్రి ప్రభా, విన్న నీ బిడ్డలందరితో మీరు ఉన్నాను తండ్రి ప్రభా. ఈ మాటలు బట్టి నీ బిడ్డలందరూ ప్రతి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఏకీభించినైనా తండ్రి ప్రభా, గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ధన్యతను దయచేయండి. తండ్రి ప్రభా, వాక్యం విన్న మాతో అందరితో మీరు మహిమ పొందుకోండియా. తండ్రి ప్రభా, ఈ మాటల ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునే ధన్యతను భాగ్యమును మీరు దయచేసి మహిమ పొందుకోమని ప్రభు. మా ప్రార్థనలు ఏమైనా తప్పులు పొరపాట్లను క్షమించి నీ శక్తితో, నీ బలంతో నీ బిడ్డలందరినీ నింపి వారి అవసరతలన్నీ తీర్చమని యేసునామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.